హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదశ్రీ ఎలిగెన్స్, సూర్యాపేట డిస్టిక్, కోదాడ. ఈరోజు వచ్చేసి మీకు నేను ఒక మంచి బోట్ నెక్లో స్కాల్ బోర్డర్ డిజైన్ చూపించాలనుకుంటున్నానండి. సో అదైతే ఫైనల్ వీడియో లాస్ట్లో పెట్టాను, చివరి వరకు చూడండి. బట్ ఇప్పుడైతే బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వర్క్ ఎలా ఉంటుందనేది ఈ చిన్న వీడియోలో మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రతిదీ కస్టమర్ స్కాల్ బార్డర్, ముఖ్యంగా డిజైనర్ బ్లౌజెస్ అంటే కనుక తప్పకుండా హెల్పర్ పక్కన ఉంటూ దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే వాళ్ళకి మనం పక్కన ఉండి చిన్న చిన్న హెల్ప్, పిన్స్ పెట్టడం, ఐరన్ చేసేయటం, ఇలా నీట్గా షేప్ రావడానికి మనం కొద్దిగా దగ్గరుండి హెల్ప్గా ఉంటే కనుక బ్లౌజ్ కూడా నీట్గా వస్తుంది. ఏమన్నా మిస్టేక్స్ జరిగినా కానీ మనం దగ్గరుండి చూసుకోవచ్చు. బట్ అన్ని టయాల్లో వీలు పడదు, కానీ కొన్ని టయాల్లో మాత్రం దగ్గరుండి చూసుకుంటాను నేను. స్కాల్ బార్డర్ అన్నప్పుడు వాటికి కొద్దిగా నీట్ ఫినిషింగ్ ఉండాలి. ఇక్కడైతే నేను తనకి మొత్తం కూడా కట్ చేసి పిన్స్ పెట్టి ఇచ్చేసాను. సో తను స్టిచ్ వేసిన తర్వాత నేను కట్ చేసి ఇలా టర్న్ చేస్తే చూసారా నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ నెక్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది. సో అట్లా అన్నిటికి కూడా పిన్స్ అరేంజ్ చేసి ఇలాగ తను స్టిచ్ చేస్తుంటే నేను కట్ చేసి టర్న్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడప్పుడు కొద్దిగా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటా అండి. ఇప్పుడైతే బ్లౌజు ఫైనల్ లుక్ చూద్దాం ఎలా వచ్చిందనేది. శారీ వచ్చేసి ఈ కలర్ అండి, మనకి లైట్ పర్పుల్ షేడ్లో ఉంది. శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. దానికి వైట్ బ్లౌజ్ వచ్చింది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా మంచి స్కాల్ బార్డర్ తోటి డిజైన్ చేశానండి. అండ్ ఫ్రంట్ వచ్చేసి సింగిల్ టక్ తోటి ప్రిన్స్ కట్ లాగా స్టిచ్ చేశాను. అండ్ బ్యాక్ నెక్ చూడండి, వావ్ ఎంత బాగుందంటే రౌండ్ నెక్లో స్కాల్ బార్డర్ ఇచ్చాను. సో కస్టమర్ ఇక్కడ మనకి హై నెక్లో ఇలాగ డిజైన్ చేయమని చెప్పారు. ఫ్రంట్ ఓపెన్ ఇవ్వమన్నారు కాబట్టి ఇలా డిజైన్ చేశాను. నీట్ ఫినిషింగ్ ఉందండి. మరి మీరు కూడా మన దగ్గర ఇలా మంచి రీజనబుల్ ప్రైస్లో నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మనల్ని కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ అనేది మీకు నేను స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వీ షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కస్టమర్ ఇక్కడ మనకి హ్యాండ్కి స్కాల్ బార్డర్ వద్దని చెప్పారండి, బట్ నార్మల్గా షోల్డర్ పఫ్ ఇవ్వమన్నారు లైట్గా, అది కూడా. సో అందుకని చెప్పి లైట్గా షోల్డర్ పఫ్ ఇచ్చాను. బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కూడా చిన్న లైక్ ఆర్ కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.